హాయ్ ఎవ్రీవన్. ఈరోజు రెస్టారెంట్లో దొరికే చికెన్ ఫ్రైడ్ రైస్ మనం ఇంట్లోనే చాలా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. మనం ఇంట్లోనే హైజీనిక్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మ్యారినేషన్ కోసం బోన్లెస్ చికెన్ను తీసుకోవాలి. అందులో 1 స్పూను పెప్పర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ టర్మరిక్, తగినంత సాల్ట్, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకుని ఈ విధంగా చూపించినట్టు డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఎగ్ వేసుకుని కొంచెం చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, చిటికెడు సాల్ట్ వేసుకుని బాగా బీట్ చేసి దానిని ఆమ్లెట్లా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 2 ఎగ్స్ని తీసుకుని ఇలా చూపించిన విధంగా ఆమ్లెట్లా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. మన రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే మనం ఇనుప మూకుని యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా ఆమ్లెట్ని వేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా చూపించిన విధంగా లైట్గా ఫ్రై చేసుకుని ఆమ్లెట్లను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఈ విధంగా ఫ్రై చేసుకుని ఆయిల్లో ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ను కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ తక్కువైతే ఆయిల్ని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని 1 గంట ముందుగా బాయిల్ చేసి చల్లారి పెట్టుకున్న రైస్ని తీసుకోవాలి. ఇలా పొడి పొడిలాడితే రైస్ని రెడీ చేసి 1 గంట ముందు రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకుంటే మనకి ఫ్రైడ్ రైసు విడివిడిగా వస్తుంది. ఈ విధంగా చల్లారిన రైస్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేయండి. అండ్ 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడే మనకు ఆ సోకింగ్ ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఈ 10 మినిట్స్ మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా బాగా కదుపుతా అంతా మొత్తం రైస్ అంతటికి పట్టేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు సాసెస్ని తీసుకోవాలి. మనం ఏవైతే ఫ్రైడ్ రైస్లో సాసెస్ యాడ్ చేస్తామో సోయా సాస్ 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్. సోయా సాస్ని మనం ప్యాన్కి తగిలేటట్లు సైడ్లను వేసుకోవాలి. అది బాగా హీట్ అయినప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది రైస్కి. ఇది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇలా సాసులన్నిటిని తగినంత యాడ్ చేసుకుని 1 స్పూను మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి బాగా కలుపుకుని
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని లాస్ట్లో చివరగా మనం ఆమ్లెట్ వేసుకుని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసి బాగా కలుపుకుని ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ యమ్మీ హోటల్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.